అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. ఈ మధ్య అంటే ఈ మధ్య కాదండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఒక్కో నెల సంవత్సరం ఆయన గ్రాఫు, వైసీపీ గ్రాఫు డౌన్ అవుతా వచ్చి ఎలక్షన్ల టైంకి ఫుల్ కింద లెవెల్‌కి టచ్ అయ్యి ఆయన ఓటమి అనేది జరిగింది. మళ్ళీ ఆ గ్రాఫ్ పెరగడం అనేది ఇంకా జరగదు. అంటే ఇది వైసీపీ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకపోవచ్చు, కానీ మళ్ళీ ఆ గ్రాఫ్ పెరగడం అనేది కష్టం ఆయన ఎంత ట్రై చేసినా కూడా. ఎందుకంటే సిచ్యువేషన్స్ అన్నీ కూడా అలాగా ఆయనకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. చూసారా, ఆయన పక్కన లేకపోయినా ఆయన ఎప్పుడు ఫోన్ చేసి కాల్ చేసి ప్రెస్ మీట్ పెట్టమన్నా పెట్టి ప్రతిపక్షాలను విపరీతంగా తిట్టి వాళ్ళతో ఆడుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, రోజా బయట నుంచి యూట్యూబ్ ఛానల్స్లో పిచ్చగా బూతులు తిడతా విపరీతంగా రెచ్చిపోయిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఇప్పుడు అసలు సోదిలోకి కూడా మిగలకుండా తుపాకీ దెబ్బ కనపడకుండా మొత్తం పరారైపోయారు. చూసారు, వాళ్ళు ఎవరు లేరు. అది ఫస్ట్ సిమ్టమ్. ఇంకా మిగిలిన వాళ్ళు ఈ పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇలా కొంతమంది ఒక 4-5 మాత్రమే మిగిలారు కొద్దిగా గొప్ప మాట్లాడగలిగిన వాళ్ళు. కానీ వాళ్ళ వల్ల ఏ యూజ్ లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా క్రెడిబిలిటీ లేదు. అంబటి రాంబాబుకి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ఈవెన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదు. సో ప్రతి వాళ్ళు కూడా ఎవరూ నిజాయితీగా నిక్కచ్చిగా వాళ్ళ పీరియడ్లో ఉండలేదు. అందువల్ల ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా వీళ్ళు చేసిన స్కాములు బయటకు వస్తాయి, మిగిలిన కొద్దిమంది మీద కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఆ మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మిగిలిన 10 మంది కూడా వేరే పార్టీలో ఎవరు తీసుకోక గతి లేక మాత్రమే ఆ పార్టీలో ఉన్నారు. ఎందుకంటే ఈ మిగిలినంత స్క్రాప్, ఆ స్క్రాప్ని ఎవ్వరూ తీసుకోరు, అవసరం కూడా లేదు, అందువల్ల ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఉన్నా కూడా 10 మంది డమ్మీయే, ఆ 10 మంది కూడా లేనట్టే లెక్క. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత యాక్టింగ్ పాలిటిక్స్ చేసినా మా కార్యకర్తలను చంపేస్తున్నారని కానీ, నేనుంటే ఈ పాటికి అన్ని ఇచ్చేసేవాడిని కానీ, ఆయన ఏం చెప్పినా అబద్ధాలే మాట్లాడతాడు, డమ్మీ పాలిటిక్స్ చేస్తాడు అని జనానికి తెలిసిపోయింది. ఇంకా ఆయన మాటలు నమ్మరు. సో కేంద్రంలో ఆయనకి సపోర్ట్ లేదు, కార్యకర్తలు కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతారు టోటల్గా. అసలు ఇంకొక విషయం ఏంటంటే ఆయన బేసికల్గా బిజినెస్ మ్యాన్. తండ్రి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన ఫస్ట్ రాజకీయంగా అరంగేట్రం చేసి తండ్రి అడుగుజాడల్లో ఫాలో అయ్యి రాజకీయాలు నేర్చుకుని ఒక ప్రజాసేవకుడిగా ప్రజానాయకుడిగా ఎదుగుదామని అనుకోలేదు ఆయన ఫస్ట్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 100 కోట్లు 1000 కోట్లు ఎలా సంపాదించాలని అటువైపు అడుగులేసాడు ఆయన. తర్వాత ఆ డబ్బంతా సంపాదించుకున్న తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత అధికారం లేకపోతే మళ్ళీ ఇవన్నీ ఎక్కడ బయటపడతాయో, ఈ సంపాదించిన డబ్బంతా ఎక్కడ పోతుందో అని చెప్పి తండ్రి చనిపోయిన మరుక్షణమే అందరితోనే సంతకాలు పెట్టించుకుని ఎమ్మెల్యేలతో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ట్రై చేశాడు. కేంద్రంలో సోనియా గాంధీ ఒప్పుకోకపోవడంతో, గత్యంతరం లేక, అలాగే ఉంటే ఏమవుతుందో తెలియక, అధికారం ఉంటే ఏం చేయొచ్చు అని చెప్పి తండ్రిని చూసిన అనుభవంతో బయటకు వచ్చి పాదయాత్రలు చేసి జైలుకి వెళ్ళినా కానీ చెల్లిని తల్లిని పాదయాత్రల పేరుతో ప్రచారాల పేరుతో వాడుకుని, సో మొత్తం మీద ఒక 70-75 సీట్లకి వచ్చి మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి అలా పోరాడడం వల్ల ఆయన రాజకీయ నాయకుడేమో అని చెప్పి జనం నమ్మారు. కానీ ఆయన రాజకీయ పార్టీగా పెట్టింది ఆయనకున్న సూట్ కేస్ కంపెనీల్లో ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బుని కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ అనే ఇంకో కొత్త కంపెనీని పెట్టాడు. ఆయన కంపెనీని పెట్టి రాజకీయమైన బిజినెస్ చేశాడు, అప్పులు తెచ్చాడు ఆయన కోసం, ఆయన కంపెనీ కోసం. సగం డబ్బులు తీసుకున్నాడు, సగం పంచాడు జనాలకి. మద్యం దాంట్లో కూడా మొత్తం డబ్బులు సంపాదించాడు కంపెనీ కాబట్టి. సో అలా ఆయన బిజినెస్ చేస్తూ వచ్చాడు వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ పెట్టి. సో ఆయన ఇప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్ అయితే కాలేడు. ఆయన వల్ల అవ్వదు. అది కాకుండా ఇంకా ఆయన ఒంటరి పోరాటం చేసినా ఎంత చేసినా కూడా పార్టీని కాపాడుకోవడం అనేది సాధ్యం కాదు.
సాధ్యం కానివ్వరు కూడా. ఎందుకంటే ఆయన మళ్ళీ అధికారంలోకి రానిస్తే ఆయన మళ్ళీ గ్రాఫ్ పెంచుకుంటే ఏమవుతుంది అనేది 5 సంవత్సరాలు ఆ పర్యవసానాలు ప్రజలు చూశారు, ప్రతిపక్షాలు కూడా, అప్పుడున్న ప్రతిపక్షాలు కూడా చూసాయి. సో ఖచ్చితంగా దాని వైపు అడుగులు పడతాయి. పార్టీ అయితే నిలబడే ప్రసక్తి లేదు. ఇంకా వైసీపీ అనేది గతం, ఆ చాప్టర్ క్లోజ్. ఆ కంపెనీ మూతపడక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది జరిగి తీరుతుంది. ఉంటానండి. బాయ్.